హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 2025లో జనవరి నెలలో టెట్ కండక్ట్ చేయనున్నారు. తెలంగాణ టెట్ 2025లో ఉంది జనవరిలో. అలాగే దాని తర్వాత ఏపీ మెగా డిఎస్సి ఉంది, తెలంగాణ డిఎస్సి కూడా ఉంది. వీటికి ఉపయోగపడే విధంగా శిశు వికాసం మరియు అధ్యాపనం నుంచి మొదటి 30 బిట్స్తో ఒక టెస్ట్ని మీ ముందుకు తీసుకువచ్చాను ఈ వీడియోలో. ఈ టెస్ట్ సంపూర్ణంగా 30 బిట్లకి 30 బిట్లు కూడా అటెంప్ట్ చేయండి. ఏ ఒక్క బిట్ కూడా మీరు స్కిప్ చేయకండి. ప్రతిదీ కూడా 30కి 30 బిట్లు కూడా అటెంప్ట్ చేయండి. తర్వాత తెలంగాణ రాష్ట్రం వారికి సపరేట్గా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి సపరేట్గా ఇంకొక వాట్సాప్ గ్రూప్ ఉంది. మీరు ఏ స్టేట్కి సంబంధించిన వారైతే ఆ స్టేట్ యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. లింక్స్ క్రింద డిస్క్రిప్షన్లోను కామెంట్ బాక్స్లోను లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు ఏ స్టేట్ వారైతే ఆ స్టేట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్ కాపీ కూడా నేను మీకు పంపిస్తాను. ఈ పీడిఎఫ్ కాపీని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు ప్రతిరోజు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఇక వెంటనే మనం టెస్ట్ని ప్రారంభించేద్దాం. తెలంగాణ టెట్ 2025 గ్రాండ్ టెస్ట్ 1. ఇందులో భాగంగా శిశు వికాసం మరియు అధ్యాపనం నుంచి మొదలుగా మనం చూస్తున్నాం. అయితే ఇది ఏపీ మెగా డిఎస్సి 2025 కోసం ప్రిపేర్ అవుతున్న వారికి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇన్ క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్, వీటిలో కూడా ఇందులో భాగం కూడా ఈ బిట్స్ మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు క్లియర్గా ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా చూడండి. అన్ని బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియో. సరే, ఇంకా ఆలస్యం చేయొద్దు. బిట్ నెంబర్ 1. మొదటగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇకపోతే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అయిపోండి. బిట్ నెంబర్ 1. నూతన విద్యా విధానం 2020 ప్రకారం విద్యా స్థాయిలను ఏ విధంగా ఫ్రేమ్ చేయడం జరిగింది? ఆప్షన్ గుర్తించండి, సరైన ఆప్షన్ గుర్తించండి. నూతన విద్యా విధానం 2020 ప్రకారం విద్యా స్థాయిలను ఏ విధంగా ఫ్రేమ్ చేయడం జరిగింది? జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 5 + 3 3 + 4, 5 + 3 + 3 + 4, 5 3 3 4, 5 3 3 4. కోడ్ గుర్తుపెట్టుకోండి, 5 3 3 4. బిట్ నెంబర్ 2. ఇప్పుడు మనం రెండవ బిట్ని చూస్తున్నాం. భారతదేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ను రూపొందించడానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి కస్తూరి రంగన్. ఇది ఒక బిట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. భారతదేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ను రూపొందించడానికి చైర్మన్ లేదా అధ్యక్షుడిగా వ్యవహరించిన వారు కస్తూరి రంగన్. అయితే ఇతడు కస్తూరి రంగన్ గారు గతంలో ఏ సంస్థకు చైర్మన్గా వ్యవహరించారు? సరైన ఆప్షన్ని గుర్తించండి. 4 ఆప్షన్ల క్రింద ఉన్నాయి, వాటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 ISRO, ఇస్రో సరైనటువంటి జవాబు. ఇస్రో. మూడో బిట్ని మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 3. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం మొత్తం ఎన్ని సంవత్సరాలు విద్య మరియు వయస్సు?
అంటే ఎన్ఈపి 2020లో భాగంగా ఒక విద్యార్థి ఎన్ని సంవత్సరాల విద్యను పూర్తి చేయాల్సి ఉంటుంది, అతడి ఎడ్యుకేషన్ ఏజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది. క్రింద వాటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. మొత్తం అంటే 3 సంవత్సరాలకే ఒక విద్యార్థి యొక్క ఎడ్యుకేషన్ లైఫ్ ప్రారంభమవుతుంది, 18 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ విధంగా మొత్తం 15 సంవత్సరాల విద్యా విధానాన్ని విద్యార్థి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎన్ఈపి 2020 ప్రకారం 15 సంవత్సరాల విద్యని 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య విద్యార్థి పూర్తి చేయాల్సి ఉంటుంది, అకాడమిక్ ఎడ్యుకేషన్ని. 4వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 4. ఎన్ఈపి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగాలు మరియు చాప్టర్ల సంఖ్య గుర్తించండి. సరైన ఆప్షన్ని గుర్తించండి. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇందులో భాగాలు మరియు చాప్టర్లు సంఖ్య. సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 4 భాగాలు 27 చాప్టర్లు. భాగాల సంఖ్య 4, చాప్టర్ల సంఖ్య 27. మొదటి భాగంలో పాఠశాల విద్య, ఇది 1 నుంచి 8 చాప్టర్ల వరకు ఉంటుంది. ఇక రెండవ భాగంలో ఉన్నత విద్య అనేది ఉంటుంది, ఇది 9 నుంచి 19 చాప్టర్ల మధ్య ఉంటుంది. మూడవ భాగం ఇందులో దృష్టి పెట్టాల్సిన ఇతర ముఖ్యాంశాలని పొందుపరిచారు, ఇది 20 నుంచి 24 చాప్టర్లు ఈ భాగంలో ఉంటాయి. 4వ భాగం ఆచరణకు సంబంధించినది, ఇంప్లిమెంటేషన్కు సంబంధించినది. ఇందులో 25, 26, 27 చాప్టర్లు ఉంటాయి. ఆప్షన్ 2 సరైన ఆప్షన్. 5వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 5. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం పిల్లలందరికీ నాణ్యమైన పూర్వ బాల్య సంరక్షణ విద్యను అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం క్రింది వాటిలో ఏది? బిట్ మరోసారి. ఎన్ఈపి 2020 కన్సిడర్స్ అంటే దీన్ని కన్సిడర్ చేసినట్లయితే పిల్లలందరికీ నాణ్యమైనటువంటి పూర్వ బాల్య సంరక్షణ విద్యను అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం క్రింది వాటిలో ఏది? పూర్వ బాల్య సంరక్షణ విద్య, దీని లక్ష్యం. జవాబు ఆప్షన్ 2 2030. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 2030. ఈసీసీఈని విస్తరించండి. ఈసీసీఈని విస్తరించండి. ఈసీసీఈ దీన్ని విస్తరించండి. సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఈసీ మీన్ ఎర్లీ చైల్డ్హుడ్, సిఈ మీన్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఏడో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 7. ఇక్కడ చూడండి, బిట్ నెంబర్ 7ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 7. ఎన్ఈపి 2020 ప్రకారం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న పాఠశాలలో
ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎలా ఉండాలి? NEP 2020 ప్రకారం ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన ప్రాంతాలలో పాఠశాలలు ఉన్నట్లయితే అటువంటి పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎలా ఉండాలి? జవాబు ఆప్షన్ 4 1:25. 25 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. బిట్ నెంబర్ 8. 8వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 8. ఫిట్ ఇండియా కార్యక్రమం దేనికి సంబంధించినది? ఫిట్ ఇండియా కార్యక్రమం దేనికి సంబంధించినది? ఫిట్ ఇండియా కార్యక్రమం ఫిట్నెస్కి సంబంధించినది. ఫిట్నెస్ మీన్ శారీరక దృఢత్వం. సరైనటువంటి జవాబు. 9వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 9. 9వ బిట్టు NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం హయ్యర్ సెకండరీ తరగతులు ఏవి? NEP 2020 ప్రకారం హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఏ తరగతుల్ని పిలుస్తారు? జవాబు ఆప్షన్ 2. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ 2 years వీటిని హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పి పేర్కొంటారు. బిట్ నెంబర్ 10. నేషనల్ మిషన్ ఆన్ ఫండమెంటల్ లిటరసీ. నేషనల్ మిషన్ ఆన్ ఫండమెంటల్ లిటరసీ న్యూమరసీ. నేషనల్ మిషన్ ఆన్ ఫండమెంటల్ లిటరసీ న్యూమరసీ కార్యక్రమం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? నేషనల్ మిషన్ ఆన్ ఫండమెంటల్ లిటరసీ న్యూమరసీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? జవాబు ఫండమెంటల్ లిటరసీ. లిటరసీ అంటే అక్షరాస్యత. ఫండమెంటల్ మీన్ ప్రాథమిక అక్షరాస్యత. న్యూమరసీ న్యూమరిక్ అంటే న్యూమరిక్ సంఖ్య జ్ఞానం అది ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఫండమెంటల్ అనగా ప్రాథమిక, లిటరసీ అంటే అక్షరాస్యత, న్యూమరసీ అంటే సంఖ్య జ్ఞానం. ప్రశ్నలోనే జవాబు ఉంది. చూసుకోండి. 11వ బిట్ని మనం చూస్తున్నాం. 10 బిట్లు పూర్తయి ఇప్పుడు మనం 11వ బిట్ని చూస్తున్నాం. ఈ PDF మీకు కావాలంటే క్రింద ఏపీ స్టేట్ వాళ్ళు ఏపీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తెలంగాణ స్టేట్ వాళ్ళు తెలంగాణ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూపుల్లో ఈ PDFని ఇస్తున్నాను. NEP 2020 ప్రకారం గరిష్టంగా ఏ తరగతి వరకు బోధనా భాషను మాతృభాషలోనే బోధించాలి? NEP 2020 ప్రకారం గరిష్టంగా ఏ తరగతి వరకు బోధనా భాషను మాతృభాషలోనే బోధించాలి? జవాబు ఆప్షన్ 4. 8వ తరగతి వరకు బోధనా భాష మాతృభాష ఉండాలి. బిట్ నెంబర్ 12. 12th బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. పిల్లలు 2 నుంచి 8 సంవత్సరాల మధ్య కాలంలో చాలా వేగంగా భాషలు నేర్చుకుంటారని, కాబట్టి ఈ తరగతి నుంచి పిల్లలకు బహుభాషలను చదవటం, రాయటం లాంటి నైపుణ్యాలను పెంపొందించాలని NEP 2020 తెలిపింది. సో ఏ తరగతి నుంచి పిల్లలకి బహుభాషలను నేర్పించాలి అని NEP 2020 పేర్కొంది అన్నది ప్రశ్న. చూడండి, ఇక్కడ 2 నుంచి 8 సంవత్సరాల మధ్య కాలము అని చెప్పి అన్నారు.
కాబట్టి ఈ మధ్య ఉన్నటువంటి పిల్లలు సాధారణంగా 3వ తరగతిలో ఉంటారు. అవునా? 2 నుంచి 8 సంవత్సరాల మధ్య కాలంలో, అంటే 3వ సంవత్సరంలో నర్సరీలో జాయిన్ అవుతారు, 4వ సంవత్సరంలో ఎల్కేజీ, 5వ సంవత్సరంలో యూకేజీ, 6వ సంవత్సరంలో ఫస్ట్ స్టాండర్డ్, 7వ సంవత్సరంలో సెకండ్ స్టాండర్డ్, 8వ సంవత్సరంలో థర్డ్ స్టాండర్డ్. అవునా? కాబట్టి 3వ తరగతి నుంచి ప్రారంభించాలి. పదమూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 13. పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేయే సంస్థ క్రింది వాటిలో ఏది? అంటే పాఠశాల విద్యకు సంబంధించి జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ మీకు అందరూ తెలుసు, NCERT. సరైనటువంటి జవాబు. నెక్స్ట్ 14వ బిట్ని ఇప్పుడు మనం చూడాలి. బిట్ నంబర్ 14. సిడిపిని విస్తరించండి. బిట్టు సిడిపిని విస్తరించండి. ఇదే బిట్ మీకు అడిగితే కనుక సరైన జవాబుగా ఆప్షన్ 1 గుర్తించాలి. కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం 15వ బిట్ని చూస్తున్నాం. బిట్ నంబర్ 15. దీక్షను విస్తరించండి. దీక్ష అన్న పదంని విస్తరించండి. ఆప్షన్ 1 సరైన జవాబు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. 16వ బిట్ని ఇప్పుడు మీరు చూడండి. 16వ బిట్టు NEP 2020కి చెందిన తప్పుగా ఉన్న జతను గుర్తించండి. NEP 2020కి సంబంధించి తప్పుగా ఉన్న జతను గుర్తించండి. జవాబు ఆప్షన్ 4. భాగం 4 ఆచరణ విద్యకు సంబంధించినది. 4వ భాగం ఆచరణ విద్యకు సంబంధించినది. మిగిలిన 3 కూడా సరైనవే. ఆప్షన్ 4 అదే భాగం 4వ భాగం అనేది ఆచరణ విద్యకు సంబంధించినది కాబట్టి పూర్వ ప్రాథమిక విద్య అనేది రాంగ్. బిట్ నెంబర్ 17. NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో వృత్తిపరమైన విద్య గురించి వివరించిన భాగం క్రింది వాటిలో ఏది? వృత్తిపరమైన విద్య. NEP 2020లో వృత్తిపరమైన విద్యకు సంబంధించిన భాగం. జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 3వ భాగం. 18వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 18. ప్రారంభ బాల్య సంరక్షణ విద్య పాఠ్యక్రమాన్ని చూడండి. ప్రారంభ బాల్య సంరక్షణ విద్య పాఠ్యక్రమాన్ని అమలు చేయటానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ క్రింది వాటిలో ఏది? ప్రారంభ బాల్య సంరక్షణ విద్య పాఠ్య కార్యక్రమాన్ని అమలు చేయటానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 సామాజిక సంక్షేమ శాఖ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 19. ప్రారంభ బాల్య సంరక్షణ విద్యకు సంబంధించి అంగన్వాడీ వర్కర్లకు, ఉపాధ్యాయులకు పాఠ్య ప్రణాళికను అభివృద్ధి పరిచేవారు ఎవరు?
ప్రారంభ బాల్య సంరక్షణ విద్య, ప్రారంభ బాల్య సంరక్షణ విద్య దీనికి సంబంధించినంత వరకు అంగన్వాడీ వర్కర్లకు ఉపాధ్యాయులకు పాఠ్య ప్రణాళికను అభివృద్ధి పరిచిన వారు కింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 NCERT సరైనటువంటి జవాబు. 18వ బిట్టు ఏమని చెప్పుకున్నాము? 18వ బిట్టు సామాజిక సంక్షేమ శాఖ. ఓకే. బిట్ నెంబర్ 20 ప్రారంభ బాల్య సంరక్షణ విద్యలో లేని అంశం క్రింది వాటిలో ఏది గుర్తించండి. ప్రారంభ బాల్య సంరక్షణ విద్యలో లేని అంశం క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 కంప్యూటర్లో ప్రారంభ జ్ఞానం. ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్కి అవసరం లేదు. ఇది 21వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 21. 21వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. ఉపాధ్యాయుడు ప్రతి సంవత్సరం స్వీయ వృత్తిపర ప్రగతి కోసం కనీసం ఎన్ని గంటలు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది? ఉపాధ్యాయుడు ప్రతి ఏటా స్వీయ వృత్తిపర ప్రగతి కోసం కనీసం ఎన్ని గంటల పాటు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది? జవాబు ఆప్షన్ 2 50 గంటలు 50 అవర్స్. సంవత్సరానికి 50 గంటలు సరైనటువంటి జవాబు. 22వ బిట్టు NEP 2020 ప్రకారం పదోన్నతులకు ఆధారం క్రింది వాటిలో ఏది గుర్తించండి. వేటి ఆధారంగా పదోన్నతులను ఇస్తున్నారు? ఆప్షన్ 4 ఆప్షన్ 3 గృహ నివేదికలు సరైనటువంటి జవాబు. ఇంటి నివేదికల ఆధారంగా, సీనియర్టీ కాదు, పదవీ కాలం కాదు, ఇంటి నివేదికలు ఆధారంగా అంటారు. 23వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 23వ బిట్టు NEP 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఏ సంవత్సరం నాటికి బహుశాస్త్ర విషయక విద్యా సంస్థలుగా మారాలి? ప్రస్తుతం డైటు, ఎడ్సెట్ అండ్ BEd, DEd ఉన్నాయి కదా. ఇవి ఉపాధ్యాయ విద్యను బోధిస్తున్నాయి కదా. ఈ ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏ సంవత్సరం నాటికి బహుశాస్త్ర విషయక విద్యా సంస్థలుగా మారాల్సి ఉంటుంది అన్నది ప్రశ్న. జవాబు ఆప్షన్ 2 2030 నాటికి, 2030 నాటికి. 24వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 24. ఒక ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియమించాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య? జవాబు ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ప్రతి 30 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి కదా. సో ఇక్కడ 10 మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు సరిపోతాడు. 25వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 25వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 25. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం దిగువ ప్రవచనాలలో ఒకటి సరైనది ఉన్నది. అది ఏది? సరైన స్టేట్మెంట్ ఒకటి.
బదిలీ ధ్రువపత్రం లేనిచో బదిలీ ధ్రువపత్రము టీసీ లేనిచో ప్రవేశం తిరస్కరించకూడదు. బదిలీ ధ్రువపత్రం లేదు అని చెప్పి ప్రవేశంని విద్యా సంస్థల ప్రవేశంని తిరస్కరించకూడదు. ఇకపోతే 26వ బిట్ని చూస్తున్నాం. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడినైనా ఏ విద్యాస్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలోనూ నిలిపి ఉంచడం కానీ బయటకు పంపించడం కానీ చేయకూడదు. జవాబు ఆప్షన్ 4 ఎలిమెంటరీ విద్య. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో చేర్చుకున్నటువంటి ఏ పిల్లవాడినైనా ఎలిమెంటరీ విద్యాస్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలో కూడా నిలిపి ఉంచకూడదు, అలాగే బయటకు పంపించడం చేయకూడదు. 27వ బిట్ని ఇప్పుడు మనం చూస్తే విద్యా హక్కు చట్టం 2009లోని అంశాలను అమలు చేయుటకు కావలసిన నిధులను సమకూర్చవలసిన బాధ్యత దీనిపై ఉన్నది. అంటే విద్యా హక్కు చట్టం 2009లోని అంశాలు అమలు చేయాలి అంటే ఇందుకోసం నిధులు అనేవి అవసరం అవుతాయి. ఆ నిధులను సమకూర్చవలసిన బాధ్యత ఎవరిపై ఉన్నది అంటే ఆప్షన్ 4 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆ బాధ్యత ఉంది. 28వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 28. 28వ బిట్టు 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం సరికాని ప్రవచనం కింద వాటిలో ఏది? రాంగ్ స్టేట్మెంట్ ఏది? గుర్తించండి. ఆప్షన్ 2 ఎలిమెంటరీ విద్య పూర్తి చేయుటకు ముందు పిల్లవాడు బోర్డు పరీక్షల్లో పాస్ కావాలి అనేది రాంగ్ స్టేట్మెంట్. మిగిలినవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. అవేవో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, ఒకసారి మొత్తం స్టడీ చేయండి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసిన అంశం కింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 శిక్షణ పొందిన ఉపాధ్యాయుడిని 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు సమకూర్చాల్సి ఉంటుంది. ఇక ఈ వీడియోకి చివరి బిట్టు 30వ బిట్టు. ఈ వీడియోకి చివరి బిట్టు విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చిన తేదీ కింది వాటిలో ఏది? విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చిన తేదీ ఏప్రిల్ 1, 2010వ సంవత్సరం నుంచి విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చింది. ఇదండి ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి నుంచి ఒక 30 బిట్లను మనం స్టడీ చేయడం జరిగింది. దీని తర్వాత వీడియో ఇంగ్లీష్ గ్రామర్ నుంచి అందించనున్నాను. తెలంగాణ టెట్కు సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ తర్వాత తెలుగు కంటెంట్ తర్వాత మళ్ళీ సోషల్ కంటెంట్ వీటిని తర్వాత మళ్ళీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇన్ క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్, అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీటిని మీ ముందుకు తీసుకురామన్నాను. అందాక వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ వీడియో పీడిఎఫ్ కావాలనుకుంటే క్రింద వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. వాట్సాప్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను. ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్స్ తీసుకొని చదువుకోవచ్చు. సరే, మరొక వీడియోలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.